60 సంవత్సరాల 70 సంవత్సరాల తర్వాత కూడా వలసల మీద ఆధారపడి ఉందామా? అంటే అయితే చెన్నై కాదు, హైదరాబాద్ వచ్చాం, హైదరాబాద్లో 56 సంవత్సరాలు ఉన్నాం, మళ్ళీ తిరిగి అక్కడ డెవలప్ అవడానికి ఉన్న ప్రాస్పెక్ట్స్ ఏంటి? మీరు నేషనల్ హైవే నెంబర్ 5కి దగ్గరగా ఉన్నాం, మెయిన్ రైల్వే లైన్కి దగ్గరగా ఉన్నాం, మచిలీపట్నంలో రాబోతున్న పోర్టుకి దగ్గరగా ఉంటున్నాం, ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్నాం. అటు 6 జిల్లాలు, ఇటు 6 జిల్లాలు, సెంట్రల్ ప్లేస్ అది, కృష్ణా నది పరివాహక ప్రాంతం, కావాల్సినంత పవర్ జనరేషన్ ఇవ్వగలిగిన VTPS పక్కనే ఉంది అక్కడ. నార్ల ఇప్పుడు పేరు మారింది, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఇప్పుడు నార్ల తాతారావు పవర్ స్టేషన్ గా మారింది. అంటే 3000 మెగావాట్ల పవర్ అంతా ఇవ్వగలిగిన పవర్ స్టేషన్ దగ్గరగా ఉంది. 2 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సోషల్ లైఫ్ ఉన్న నగరాలకు మధ్యలో ఉంది. ఇవాళ దొనకొండలో ఏర్పాటు చేస్తాం. ఇవాళ హైదరాబాద్ నుంచి అక్కడికి వలస రావడానికి, విజయవాడ గుంటూరు రావడానికి ఉద్యోగులు ఎంత హెసిటేట్ చేశారు? వాళ్ళకి 2 HRAలు ఇవ్వాల్సి వచ్చింది. దొనకొండకి రావడానికి సాధ్యపడేదా? లేదు. అటువంటి పరిస్థితిలో విజయవాడలోనో గుంటూరులోనో స్థిర నివాసం అంటే వాళ్ళు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని సెక్రటేరియట్కి రావడానికి ఆస్కారం ఉండేది. ఇటువంటి అంటే ఎగ్జిస్టింగ్ సోషల్ లైఫ్ ఉన్న ప్రాంతం. మనం హైదరాబాద్లో గమనించాం 95కు ముందు 98 తర్వాత హైదరాబాద్ని ఇక్కడ వేగంగా సంభవించిన పరిణామాలను గమనించాం. ఇటువంటి పరిస్థితుల్లో సంపద సృష్టి కారకమైన, ఉపాధి కల్పనకు ఆస్కారం ఉన్న, భవిష్యత్తు తరాలైనా సరే వలసలు వెళ్ళడానికి ఆస్కారం లేని ఒక సమగ్ర నగర నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. విద్యా వైద్యం ఉపాధికి శాశ్వతంగా పక్క రాష్ట్రాల మీద ఆధారపడి ఉండాలని ఏ రాజ్యాంగంలో రాసింది? లేదు. ఏ పాలకుడు కోరుకుంటా ఉన్నాడు? శాశ్వతంగా విద్యా వైద్య ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడి ఉండాలా? లేదు. ఇటువంటి పరిస్థితిలో ఒక సమగ్ర రాజధాని నిర్మాణం జరగాలి. అదే సందర్భంలో 13 జిల్లాల అభివృద్ధి కూడా జరిగి తీరాల్సిన అవసరం ఉంది. 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే ఇండస్ట్రియలైజేషన్ మొత్తం రాయలసీమ ప్రాంతంలో జరిగింది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ IIM విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే IIT తిరుపతిలో ఏర్పాటు చేశారు. ఎయిమ్స్ ఒక్కటి మాత్రమే అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేసింది. అమరావతిలో అక్కడ నగర నిర్మాణాన్ని కాన్సెప్ట్లైజ్ చేశారు. అది పూర్తి స్థాయి రూపాంతరం చెందడానికి, కానీ అది పూర్తి స్థాయి రూపాంతరం చెందడానికే దాదాపు 3.5 లక్షల కోట్ల పెట్టుబడి అవసరం అని చెప్పే కదా ఆ రోజున వెనక్కి తగ్గింది. కొంత 3.5 లక్షల కోట్ల పెట్టుబడి అవసరము అని చెప్పని చెప్పింది ఎవరు అంటున్నా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా 3.5 లక్షల కోట్ల పెట్టుబడి అవసరం అని చెప్పని? అవసరం అని చెప్పలే. ఒక నగర నిర్మాణం అంటే ఇవాళ హైదరాబాద్ నగరం ఉంది, ఇక్కడ క్రియేట్ చేయబడ్డ సివిక్ కమ్యూనిటీస్, ఇక్కడ క్రియేట్ చేయబడిన సంస్థలు, ఇక్కడ ఏర్పాటైన సంస్థలు, ఇక్కడ సృష్టించబడుతున్న ఉపాధి, ఇక్కడ అంటే ఇక్కడ నుంచి సృష్టించబడుతున్న సంపద నగర విస్తరణకు దోహదపడతా వచ్చింది. అదేవిధంగా అక్కడ బేసిక్ సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసి, అక్కడ సంస్థలు గ్రౌండింగ్ అవడానికి ప్రాపర్ లాబింగ్ చేసి, ఆ ప్రాపర్ యాంబియన్స్ అక్కడ క్రియేట్ చేసి, అక్కడ కొన్ని సంస్థలు గ్రౌండింగ్ అవటం మొదలు పెడితే ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? 2015లో భూమి సమీకరణ మొదలుపెట్టారు. 2014 సెప్టెంబర్ నాటికి నిర్ణయం తీసుకున్నారు. 2015 నాటికి భూ సమీకరణ మాస్టర్ ప్లాన్ పూర్తయిపోయింది. మాస్టర్ ప్లాన్ పూర్తి కాగానే వ్యూహాత్మకంగా ఆ పనులు వాయిదాలు వేయించడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అప్రోచ్ అయ్యారు. ప్రపంచ బ్యాంకు లోన్ కోసం వెళ్తే వాళ్ళకి లెటర్లు రాశారు. తర్వాత అక్కడ సింగపూర్ కన్సార్టియం వాళ్ళకి సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం 1600 ఎకరాలు కేటాయిస్తే అక్కడే తేడా వచ్చింది. సీడ్ క్యాపిటల్ ఏంటి, మామూలుగా అసలు ఏంటి, అసలు ఆ వ్యవహారం ఏంటనేదే కదా. అంటే అవగాహన లేక మాట్లాడుకోవటమే కానీ సీడ్ క్యాపిటల్ ఇన్ ద సెన్స్ ఒక 1600 ఎకరాల్లో ఎట్లయితే ఇప్పుడు హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉందో అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కార్యాలయాలని అక్కడ ఏర్పాటు చేయించే లక్ష్యంతో వాళ్ళ కేటాయింపులు చేయడం జరిగింది. అంటే సింగపూర్కున్న ఎక్స్పర్టైజ్ని వాడుకొని వాళ్ళ ద్వారా వాళ్ళకి కూడా ఎకరానికి 4 కోట్లతో బిగినయ్యి 10 కోట్ల వరకు వాళ్ళు ప్రభుత్వానికి రెవెన్యూ పే చేయాలి. ఆ పే చేసే ప్రాసెస్లో కూడా ఇక్కడ మీరు గమనించాం హైదరాబాద్ రాజేష్ గారు, ఇక్కడ అమరావతి క్యాపిటల్ విషయంలో ఎవరు కూడా మీరు అన్నట్టుగానే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఒప్పుకుంది, కానీ ఇక్కడ అవినీతి జరుగుతోందనే విషయాన్ని కూడా పైకి తీసుకొచ్చింది, తెచ్చింది. అదే నేను అదే అంటున్నా, ఎక్కడ అవినీతి జరిగింది చెప్పాలి కదా. నేను మీ ఛానల్ అంతా అవినీతి చేసేస్తున్నారని నేను ఒక బ్లేటెంట్గా ఒక రిమార్క్ పాస్ చేస్తే అయిపోదు. ఎక్కడ జరుగుతుందో రుజువు చేయాల్సిన ఆరోపణ చేసే వాళ్ళ బాధ్యత అది. ఇవాళ ఆనాటి ప్రభుత్వం మీద ఆ ప్రాంతం మీద ఆరోపణల్ని ప్రజలు నమ్మారు కదా. నేను అదే చెప్తున్నా, ప్రజలని నమ్మించగలిగారు. ఇవాళ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రుజువు చేయగలిగారా? ఎక్కడ అవినీతి జరిగింది, ఏ నిర్ణయంలో అవినీతి జరిగింది రుజువు చేయగలిగారా? అసలు ఆ ప్రాంతమే వద్దని అన్నారు. ఆయన ఎవరండి నిర్ణయం చేయడానికి? 3 రాజధానుల ప్రతిపాదన అక్కడే వచ్చింది. ఇక్కడ అదే చెప్తున్నా, ఆయన
ఈ ఒక రాష్ట్ర శాశ్వత చరిత్రలో ఒక 5 సంవత్సరాల టెన్యూర్కి ఎంపిక కాబడిన ముఖ్యమంత్రి ఆయన. అదేంటంటే అంతే. ఓకే. ఇవాళ ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పాలకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. రాష్ట్రం శాశ్వతం, ప్రభుత్వాలు శాశ్వతం. ఒక ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కూడా ఉండి ఒక నిర్ణయం తీసుకున్నారు. విభజన చట్టం ద్వారా రాజధాని నిర్మాణానికి నిర్ణయం జరిగింది. పార్లమెంట్ చేసిన విభజన చట్టంలో ది క్యాపిటల్ అని చెప్పని మెన్షన్ చేశారు. ఆ ది క్యాపిటల్ ఆప్షన్ ని ఒక సభ ఉపయోగించుకుంది. ఆ సభలో మీరు కూడా ఆ నిర్ణయంలో అంతర్భాగంగా ఉన్నారు. ఆ రోజు ఏకీకృతంగా నిర్ణయం తెలిపి అధికార పక్షం ప్రతిపక్షం ఏకీకృతంగా నిర్ణయం తెలిపిన తర్వాత ప్రభుత్వ అప్పీల్ని మన్నించి రైతులు ముందుకొచ్చి భూములు ఇచ్చిన తర్వాత ఒక మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసి ఈ మాస్టర్ ప్లాన్ ప్రాతిపదికగా మీరు మాకు గనక ఉచితంగా భూములు ఇస్తే మీకు రాబోయే ఇన్ని సంవత్సరాలు ఈ విధమైన సంపద సృష్టి కల్పిస్తాం, మేము ఈ విధమైన డెవలప్మెంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తాము అని చెప్పని వాళ్ళకి వాగ్దానం చేసి వాళ్ళ దగ్గర కేవలం వార్షిక కౌలు ప్రాతిపదికగా భూములు తీసుకొని వాళ్ళ భూములకి వాళ్ళకి చేసిన ఒప్పందాలకి విలువ లేదు అని చెప్పని పాలకులు మారిన తర్వాత మేము 3 రాజధానులు ఏర్పాటు చేస్తాం, 5 రాజధానులు ఏర్పాటు చేస్తామని అంటే అది బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ అవుతుంది. ఇప్పుడు ఏపీ ఎన్నికల తర్వాత, ఇప్పుడు జరగబోయే ఎన్నికల తర్వాత విశాఖ క్యాపిటల్ అని చెప్పారు. మరి దాన్ని ఎంతవరకు మరి ప్రజలు విశ్వసిస్తారు కదా ఈ రోజున? ఇప్పుడు ఒక ప్రాంతం ఉంది సార్, చాలా వెనుకబడిన ప్రాంతం అని అనుకుందాం. లేదు, అక్కడంతా కూడా పంట పొలాలు 3 పంటలు పండుతాయి, ఆ ప్రాంతాన్ని తీసుకున్నాం, మేము అభివృద్ధి చేస్తామని అన్నారు. సో అభివృద్ధి చేశారా చేయలేదా అనేది అక్కడ బిల్డింగులు చూస్తే తెలుస్తుంది. ఈరోజు ఆ కట్టడాలను వాడుకుంటున్న వాళ్ళు దాన్ని బట్టి తెలుస్తుంది. సో ఇప్పటి వరకు దాన్ని ఓకే అంతవరకు డెవలప్ చేసాం, కానీ ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లోకి వెళ్ళి మేము దాన్ని ప్రకటించాం, ఎందుకంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్లేస్ అది. సో అలా అన్నప్పుడు కూడా టీడీపీ ఎందుకు వ్యతిరేకిస్తోంది? వైజాగ్ని రాజధాని అన్న విషయాన్ని కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పోనీ అమరావతి రాజధాని మనం చేయగలిగామా? చేయలేదు, దానికి ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. సో దాన్ని ఇప్పుడు డెవలప్ చేయడం అనేది కష్టమే అని అనుకున్నప్పుడు వైజాగ్ రాజధాని అన్నారు. ఒక అసమర్థ పాలకుడు అనుకుంటే ఒక వంచనకారుడు. ఎందుకంటే అదే ప్రాంతంలో సభ పెట్టి, తుళ్ళూరులో సభ పెట్టి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం పూర్తి చేయలేకపోయాడు, మన ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది, నేను రాజధాని నిర్మాణం చేస్తాను, ఇక్కడే రాజధాని ఉంటుంది, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా అని చెప్పిన పర్యవసానం ఆ 2 స్థానాలు కూడా అతను కట్టబెట్టారు. ఇవాళ అతను వంచిస్తున్నాడు. ఒక వంచనకారుడిని విశాఖపట్నం ప్రజలు ఆదరిస్తారు అనుకుంటే, మీకు ఇందాక మనం ఈ డిస్కషన్ ముందు మాట్లాడుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశాఖపట్నం ప్రజలకు ఉన్న నమ్మకం ఏంటి అంటే, వాళ్ళ తల్లి పోటీ చేస్తే ఎటువంటి ఫలితం వచ్చిందో చూసాం. తెలుగుదేశం పార్టీకి ఇంత డిజాస్టర్స్ రిజల్ట్ వచ్చిన సందర్భంలో కూడా 2019 ఎన్నికల్లో కూడా విశాఖపట్నం నగర పరిధిలో ఉన్న 4 స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఎందుకు అని అంటే విశాఖపట్నం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న అభిప్రాయం ఏంటి అనేది చాలా సందర్భాల్లో అప్పటికే రుజువై ఉంది. ఇప్పుడు పాలకుడుగా ఆయన అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత విశాఖపట్నంలో సృష్టించిన విధ్వంసం, అక్కడ చేసిన ఆక్రమణలు, అక్కడ ఎన్ని ఆస్తులు పరాధీనంగా మారిపోయినాయి అనేది వీళ్ళ నాయకుల విశృంఖలతో చాలా స్పష్టంగా విశాఖపట్నం ప్రజలు. ఒక జర్నలిస్ట్గా ఒక మాట మాట్లాడతా, అమరావతి వ్యవహారానికి సంబంధించి సో ఒక సామాజిక వర్గం అంతా దోచుకుందని చెప్పి వాళ్ళు మాట్లాడారు. సో అయిపోయింది అక్కడికి చాప్టర్, అంతకు మనం ఆపుదాం దాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత వైజాగ్, సో మీరేమనంటారు అంటే టీడీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏమంటారు? అదిగో అదంతా కూడా ఆ ఏరియా అంతా కూడా వాళ్ళు కబ్జా చేశారు, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు అది రాజధాని కావాలని వాళ్ళు అంటున్నారు. సో ఇలా 2 ముక్కల ఆట ఆడేసేసి రాష్ట్రాన్ని ఒక రకంగా అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితికి తీసుకొచ్చారని మాట్లాడతా. దానికి మీరు ఇచ్చే సమాధానం? నేను 100% చెప్తున్నది, జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తున్న విధ్వంసం ఇది. అతని అసమర్థతని, అభివృద్ధి చేయలేని నిస్సహాయతని, అభివృద్ధి ప్రణాళికలు రచించి దాన్ని అమలుపరచలేని అతని అసమర్థత. టీడీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ అమరావతి రాజధాని, ఏ పాలకుడున్నా అమరావతి మాత్రమే ఏకైక రాజధాని. జగన్మోహన్ రెడ్డి వల్ల కూడా సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అని అంటే 2022 మార్చి 3వ తారీఖు రోజు గౌరవ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అవును, అమరావతి మాత్రమే ఏకైక రాజధాని. ఇవాళ విశాఖపట్నం రాజధానిగా ప్రకటించడానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అధికారం ఏంటి? ఏమన్నా వేరే ఎక్కడుంటే అక్కడ రాజధాని, ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ నుంచి పరిపాలన చేసుకోవచ్చు, క్యాంప్ ఆఫీస్ మాత్రమే అవుతుంది తప్ప అది రాజధాని కాదు. రాజధానిగా ప్రకటన చేయడానికి అతనికి లెజిస్లేషన్ చేసే అధికారం కూడా లేదు అని గౌరవ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది.